ఎన్డీఏలో కలిసి పనిచేయడానికి, ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి, ఎన్డీఏలో భాగస్వామ్యం అవడానికి అంగీకరించింది కాబట్టి ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ 3 పార్టీలు ఒక కూటమిగా సమిష్టిగా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని మరి వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికింది. కాబట్టి ముందుగా ఆ 3 పార్టీలు వారి ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్కి ఉపాధ్యక్షుడిగా ఈ పరిణామం చాలా మంచిదని, చాలా ముదాహమని కూడా నేను భావిస్తున్నాను. ఈ క్రమంలో మనం అనేక విషయాల్ని చర్చించాం ఇంతకుముందే. మనకున్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితులు, అక్కడ పార్టీల బలాబలాలు, భారతీయ జనతా పార్టీ బలాబలాలు ఇవన్నీ కూడా గత 2 నెలలుగా మా పార్టీలో చర్చించుకోవడం, కొంతమంది మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము కంటెస్ట్ చేయాలి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అనుకున్న, లోక్సభకు కానీ అనుకున్న వారిని ఐడెంటిఫై చేయటం, మళ్ళీ ఆ లిస్టులో నుంచి ఇంకొద్దిగా రిఫైన్ చేసి మనకు ఓవరాల్గా ఈ 175 నియోజకవర్గాలని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనే విషయం మీద అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ చాలా విస్తృతమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి నాయకుడిని ఐడెంటిఫై చేసింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలను కూడా ఐడెంటిఫై చేసింది. మా దగ్గర బలమైన నాయకులు చాలామంది ఉన్నారనేది మా అందరి అభిప్రాయం. అయినప్పటికీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ రాష్ట్ర అవసరాలు, ఈ రాష్ట్రానికి ఫ్యూచర్లో మనం ఏం మంచి చేయాలనుకుంటున్నాము, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని మనం అర్థం పట్టేలాగా ఒక కామన్ ప్రణాళికతోటి కానీ లేదంటే ఉమ్మడిగా కానీ మనం ముందుకెళ్తే మంచిదనే భావంతో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక చోటకు వచ్చిన కారణంగా మాలో కొంతమందికి కంటెస్ట్ చేసే అవకాశం రాకపోవచ్చు, కొంతమందికి అవకాశం ఉండొచ్చు. ముందుగా ఎవరికి అవకాశం వచ్చినా ఎవరికి రాకపోయినా మాలో ఎవరికి అవకాశం వచ్చినా మాకు తోడుగా జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. కాబట్టి మేమంతా కూడా ఒక జట్టుగానే పనిచేయాలి. కాబట్టి ఎలాంటి అరమరికలు లేకుండా ప్రతి కార్యకర్త ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ మేము ఈ కూటమిని బలపరచడానికి, ఈ కూటమి విజయానికి అహర్నిశలు కష్టపడాల్సినటువంటి బాధ్యత ఉంది. కష్టపడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా ప్రజానికి తెలియజేస్తాం. కనీసం ఒక సీటైనా భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారు అనే ఆశాభావం మా కార్యకర్తల్లో చాలామందిలో ఉంది. ఇవాళ రేపు జరిగే చర్చల్లో భాగంగా గుంటూరు పార్లమెంట్లో, గుంటూరు లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వదగిన ప్లేస్ ఏదైనా ఉంది అని ఐడెంటిఫై చేస్తే దాని మీద కూడా మనం అందరం ఇక్కడ స్థానికులమే కాబట్టి మనకున్న అవగాహన ప్రకారంగా మోస్ట్ ప్రాబబ్లీ గుంటూరు ఈస్ట్ కానీ గుంటూరు వెస్ట్ కానీ ఈ అవకాశంలో గుంటూరు వెస్ట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, అంచనా కూడా. ఎందుకంటే గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రెడిషనల్గా ఇస్తూ వస్తున్నారు కాబట్టి గుంటూరు వెస్ట్లో అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఎలా ఆ నిర్ణయం పార్టీకి తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది ఉంటే, అలాంటి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నేను కూడా ఉన్నాను, నేను కూడా ఒక అభ్యర్థిని అని చెప్పేసి మేము ఆల్రెడీ ఉన్న ప్రయత్నాన్ని, మా వరకు మేము చేసుకున్న ప్రయత్నాన్ని, భారతీయ జనతా పార్టీ ఒక్కటే కంటెస్ట్లో ఉంటుంది అని అనుకున్న రోజుల్లో మేము చేసిన ప్రయత్నాన్ని మరొక్కసారి రీఇటరేట్ చేస్తూ పొత్తులో ఉన్నప్పటికీ పొత్తులో అవకాశం వస్తే మళ్ళీ ఆ స్థానంలో నుంచి పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ నేను కూడా మా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మా పార్టీ ఆదేశిస్తే నేను గుంటూరు వెస్ట్కి అసెంబ్లీకి గుంటూరు వెస్ట్ స్థానం నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. చేయాలనే ఆకాంక్ష, ఆశ నాకు ఉంది. చేయాలని కూడా నాకు మద్దతుగా నిలబడినటువంటి మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది చాలామంది మిత్రులు నన్ను అడిగారు, మీరు 2004లో దుగ్గిరాల కంటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేయలేదు, ఎంత సుదీర్ఘమైనటువంటి గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, దీనికి కారణాలు ఏంటి అంటే
నేను 2004 నుంచి కంటెస్ట్ చేయకూడదనుకుని కంటెస్ట్ చేయకపోవడం కాదు, మనకి డీలిమిటేషన్ ద్వారా వచ్చినటువంటి మార్పుల వల్ల నాకు ప్లేస్మెంట్ దొరక్క, తెలుగుదేశం పార్టీలో ప్లేస్మెంట్ దొరక్క, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ప్లేస్మెంట్ దొరుకుతుందనేది నా నమ్మకం. కాబట్టి ఈ గుంటూరు వెస్ట్ నుంచి అవకాశం వస్తుందని, దొరుకుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అయినప్పటికీ ఒకవేళ అలా కాదు, ఇంకేదైనా ఈక్వేషన్స్, ఇంకేదైనా అవసరాలు, పార్టీ విస్తృత అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాలో ఎవరికి వచ్చినటువంటి అవకాశం వచ్చినా కానీ మేమందరం డెఫినెట్గా కలిసే పనిచేస్తాం. ఐ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్. నేను ముందుండి డెఫినెట్గా ఏ అభ్యర్థి అయినా సరే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ, సహాయపడుతూ, వాళ్ళతో పాటు పనిచేస్తూ ఒక కార్యకర్తగా ఎలక్షన్స్ వరకు పనిచేయాలని, ఎలక్షన్స్లో కూటమి తరఫున అభ్యర్థి గెలవాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి కూర్చున్నాం. ఇక కొంతమంది ఏమడుగుతున్నారంటే, మీకు వసతి అని అనుకోవడానికి మీకు బలంగా ఉన్న అంశాలు ఏంటని ఒకరిద్దరు మిత్రులు అడిగారు. నాకు అనుకూలంగా ఉన్న, బలంగా అంటే అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను తెనాలి ప్రాంతం వాడినైనా, దుగ్గిరాల్లో కంటెస్ట్ చేసిన, నేను గుంటూరు సిటీలోనే ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నాను. ఎందుకుంటున్నానంటే, ఒకసారి దుగ్గిరాలు డిజాల్వ్ అయిపోయిన తర్వాత నేను పార్టీ పరంగా పనిచేశాను, గుంటూరు అర్బన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మీ అందరికీ తెలిసేది 4 సంవత్సరాల పాటు 15-18 మధ్యలో నేను 15-19 మధ్యలో నేను 4 సంవత్సరాలు గుంటూరు అర్బన్కి పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. గుంటూరు సిటీ మొత్తం మీద నాకు మంచి అవగాహన ఉంది. గుంటూరు సిటీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే జనసేన, ఇప్పుడున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు, పెద్ద నాయకులు అందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ నాకు ఈ అవకాశం ఉంటే, ఈ అవకాశం ఇస్తే ఎలక్షన్ చేయటం నాకు ఈజీగా ఉంటుంది. ఎలక్షన్ చేయటమే కాదు, దానికి మంచి రిజల్ట్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందనేది నా నమ్మకం. రెండవది, ఇప్పుడు మనకి ఇక్కడ గుంటూరు పార్లమెంట్, గుంటూరు లోక్సభకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని దాదాపుగా టీడీపీ ఖరారు చేసిందని తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ ఆయనే క్యాండిడేట్ అయితే, ఆయన అభ్యర్థి అయితే, ఆయన నాకు చిరకాల మిత్రుడు. ఆయన కూడా ఎన్ఆర్ఐ. ఆయన 2014లోను 2019లోను 2 సార్లు కూడా ఎంపీగా పోటీ చేయాలని ట్రై చేయడం, దాంట్లో అప్పటి నుంచి నాకున్నటువంటి పరిచయాలు ఆయన్ని కొంత ప్రమోట్ చేయటం, కొంత సపోర్ట్ చేయటం కూడా జరిగింది. కాబట్టి మేము కలిసి పనిచేయడానికి చాలా ఈజీగా ఉంటుందనేది కూడా నా అభిప్రాయం. సో పార్టీలకు అతీతంగా నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినప్పటికీ జనసేనలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కానివ్వండి, టీడీపీలో గతంలో నేను పనిచేసిన కారణంగా టీడీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కానివ్వండి, జనరల్గా మన గుంటూరు ప్రజలు కానివ్వండి, గుంటూరు ప్రజల్లో కూడా మతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో నేను చేసినటువంటి కార్యక్రమాలు, మా టీం చేసినటువంటి సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని, అది లాక్డౌన్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, కాలేజెస్ విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాలు చేసాం. కాబట్టి గుంటూరు ప్రజానీకం కూడా చాలా సానుకూలంగా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకాలన్నింటినీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాజకీయాల్లో ఉంటుంది. మనం అందరూ మన గురించి బాగానే అనుకుంటున్నారు, మనం బాగానే పనిచేస్తున్నాం. అయినప్పటికీ 5 సంవత్సరాలకు వచ్చే ఒక అవకాశాన్ని డెఫినెట్గా మనం తీసుకోవాలి, అందిపుచ్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు కంటెస్ట్లో పొత్తు ఆర్ నో పొత్తు, ఇప్పుడు పొత్తున్నా కానీ ఇంకొద్ది ఈజీగా ఉంటుందనేది మా అభిప్రాయం. కాబట్టి డెఫినెట్గా అది చేయాలని నా ఆకాంక్ష.